హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నిహాల్ గారు, మీకు మీ ఛానల్ వారికి సోషల్ పోస్ట్ వారికి ఓసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. ఎందుకంటే ఈ అవకాశం కల్పించినందుకు కార్యక్రమం ఎంటర్. ఎస్ సార్, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వీక్ మండే టు ఫ్రైడే సపోర్ట్ ఎలా ఉండబోతుంది, రెసిస్టెన్స్ ఎలా ఉండబోతుంది, అండ్ ఇప్పుడు మన రూపీ వాల్యూ వెన్ డాలర్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఫర్దర్గా మీ అనాలిసిస్ ప్రకారం ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది? నిహాల్ గారు, మొట్టమొదట మనం ఈ వీడియోని శనివారం మే 23వ తారీఖు శనివారం మనం రికార్డ్ చేస్తున్నాం, మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాం. మీరు అడగబోతుంది ఏంటంటే 25వ తారీఖు నుంచి మే 25వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యేటువంటి సోమవారం నుంచి స్టార్ట్ అయ్యే వారానికి బ్యాంక్ నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు, సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయని మనం అసలు మొట్టమొదటి బ్రీఫ్గా మనం డిస్కస్ చేయదలుచుకుంది. దాంట్లో ఏంటంటే మీరు అడిగేది రూపీ వాల్యూ డిప్రిషియేషన్ ఏంటి, ఇలా ఉంది, రూపీ వాల్యూ పడిపోవటం ఏంటి, దాని మీద అడుగుతున్నారు. యాక్చువల్గా నిహాల్ గారు, నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ ప్రభావితం చేసే వాటిలో రూపాయి విలువ చాలా ముఖ్యమైనది. రూపాయి విలువ డ్రాస్టిక్గా పడిపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ డెఫిసిటీ పెరగటం, అన్ అన్కంట్రోలబుల్ క్యాష్ డెఫిసిటీ, ఎవడు ఊహించినంత క్యాష్ డెఫిసిటీ. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఎక్కడ మేక్ ఇండియా? ట్రై టు అండర్స్టాండ్. మనకు ఏదో క్రిటిసైజ్ చేస్తున్నాం అని కాదు, మనకు పాలిటిక్స్తో సంబంధం లేదు. సో ఎనీహౌ, మాటలకి చేతలకి చాలా తేడా ఉంది. అందువల్ల ఇవాళ రూపాయి విలువ పడుతోంది అంటే నిన్న మే 19న ఆల్ టైమ్ రికార్డు హై 97 రూపాయల 8 పైసలు టచ్ చేసింది. ఒక డాలర్కి రూపాయలు 97 రూపాయల 8 పైసలు ఇవ్వాల్సిన పరిస్థితి ఆ రోజున టచ్ చేసి ఆల్ టైమ్ రికార్డు చేసేసి ఇప్పుడు నిన్న క్లోజ్ ఎక్కడ ఏంటంటే 95 రూపాయల 70 పైసల మీద క్లోజ్ అయింది. మేబీ మీకు ఈ రేణికి 105 రూపాయలు అయిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పల్లె. ఎందుకంటే క్రైసిస్ కనుక వచ్చిందంటే చాలా దారుణంగా ఉంటుందండి. ఎందుకంటే స్నేహాలుగా చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే వచ్చిన కుక్కపిల్ల ఎకానమీ అనుకోండి, కింద పడితే లేపచ్చు. అవును. ఇప్పుడు శ్రీలంక చాలా చిన్న ఎకానమీ, బంగ్లాదేశ్ చాలా చిన్న ఎకానమీ, భూటాన్ చాలా చిన్న ఎకానమీ. ట్రై టు అండర్స్టాండ్. మీకు ఎకానమీలన్నీ చాలా చిన్న చిన్న ఎకానమీలు. యూరోప్, ఇటలీ చాలా చిన్న ఎకానమీ. ట్రై టు అండర్స్టాండ్. చాలా చిన్న దేశాలు, ఇవన్నీ గ్రీస్ సంక్షోభం వచ్చింది, బయటికి రాగలిగారు. ఎందుకంటే తల చేసి బయటికి తీసుకురాగలిగారు. బట్ ఇండియా అట్లా కాదు. ఏనుగు 146 కోట్ల మంది జనాభా, 146 కోట్ల మంది జనాలకి తిండి గింజలు, పప్పు ధాన్యాలు, ఎడిబుల్ ఆయిల్స్. మీకు పాలకులకు అర్థం కావట్లేదు. ఇది ఒక ఏనుగు ఎకానమీ. ఈ ఏనుగనే ఎకానమీ కింద పడింది అనుకోండి, లేపటం అనేది తేలిక కాదు. ఓకే. అందువల్లనే చాలా బయటికి చెప్పం. ఇప్పుడు మనం ఏంటంటే మీడియా ముందు కూర్చొని మాట్లాడడం, మనం పొలిటీషియన్స్గా మాట్లాడట్లేదు కాబట్టి మనకు ఎంతవరకు అవసరం అంతవరకు లైట్గా డిస్కస్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. అందులో రూపాయి పత్రం ఇప్పుడల్లా ఆగదు. అది మొట్టమొదటి నుంచి మనం ఇండైరెక్ట్గా చదువుతూనే ఉన్నాం. సో ఇప్పుడు కూడా చదువుతున్నాం. 105 రూపాయలు వచ్చినా ఆగే పరిస్థితి లేదు. రాబో 5 ఏళ్ళకైతే అసలు మీరు ఊహించలేదు. ఆ టార్గెట్ చూస్తే భయపడతారు, నేను చెప్పట్లేదు. అందుకని రాబో 5-6 ఏళ్లలో నేను కొన్ని టార్గెట్ల మనసులో ఉన్నాయి, అవి చెబితే బాగుండదు, భయపడతారు, అందుకని చెప్పట్లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫ్లేషను. మీకు నిహాల్ గారు మళ్ళా చెప్తున్నాను, ఒకవేళ వర్షాభావ పరిస్థితులు వచ్చి, అంటే వర్షాలు సరిగ్గా పడక ఫెర్టిలైజర్ షార్టేజ్ 15% ఉన్నారు, ఆ 20% షార్టేజ్ అయ్యి ఉంది. ఫుడ్ గ్రెయిన్స్, పల్సెస్ మీకు వచ్చేసరికి ఎడిబుల్ ఆయిల్స్ షార్టేజ్ కనుక బాగా వస్తే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎవ్వరు ఏమి చేయలేని పరిస్థితి వస్తుంది ఇండియాలో. అందువల్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ప్రతి రూపాయి జాగ్రత్తగా దాచిపెట్టుకోమని చెబుతున్నాను. నేనైతే మటుకు చాలా నిజాయితీగా చెప్తున్నాను. నేను ఏ వీడియో చెప్పినా కూడా అడ్డగోలుగా రికమెండ్ చేయనండి. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ రికమెండ్ ఎనీథింగ్. అసలు నేను జస్ట్ సర్చ్ చేస్తుంటాను, ఎడ్యుకేషన్ పర్పస్ వీడియోలు ఏమైనా చేసేవని కూడా. సో అందువల్ల నేనైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. ఎకానమీ పరిస్థితి అస్సలు బాగలేదు. అది ఇంటర్నల్, అది మొదటి నుంచి మనం చెబుతూనే ఉన్నాం. గత 2 నెలల వీడియోలు మనం ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా ఇండైరెక్ట్ మనం చెబుతున్నాం. ఇప్పటికి కూడా చాలా ఇండైరెక్ట్గా, కాషియస్గా, అసలు విషయాలు మరీ లోతుగా చెప్పట్లేదు. ఎందుకంటే బాగుండవు, జీర్ణించుకోలేరు కాబట్టి. అంటే అంత మీరు చెప్పుకోలేదు, అంత వర్స్ట్గా ఉండేది సార్. 4-5 years మీకు అవి అదుపు తప్పినప్పుడు అర్థమవుతాయండి. అది ఒకసారి కట్ట దిగిందనుకోండి, అది శబడి వల్ల కావు కొన్ని కంట్రోల్ చేయటం. నేను అదే చెప్పాను. చిన్న ఎకానమీలు అయితే ఓకే, కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు చైనా ఎకానమీ ఉంది, ఏదైనా తేడా మనమనండి. 150 కోట్ల పాపులేషన్, 150 మన పాపులేషన్ కొంచెం లిటిల్ బిట్ హై. అసలు అది అన్కంట్రోలబుల్ అవుతుంది. అవును. అసలు చైనా ఒకటి, ఇండియా ఒకటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి యుఎస్ వేరు, మనం వేరు. యుఎస్ వచ్చేసరికి జీడిపి వాళ్ళు వచ్చేసరికి $31 ట్రిలియన్ ఉందనుకోండి, వాళ్ళ అప్పులు $38 ట్రిలియన్ ఉన్నాయంటే వాళ్ళు హెలికాప్టర్ మనీ అది చేసుకోగలరు. డాలర్ ఇస్ ద వరల్డ్ కరెన్సీ.
వాళ్ళతో నీకెట్ట పోలిక పడింది? వాళ్ళ జీడిపిలో అప్పులతోటి మన జీడిపిలో అప్పులతోటి కంపేర్ చేసుకోవడం కుదరదు. అవును. ట్రై టు అండర్స్టాండ్. ఒక బలవంతుడు అప్పు చేసిన దానికి బలహీనుడు అప్పు చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. అవును. మనం అంత పెద్ద గొప్ప బలవంతులేం కాదు. అది అంటే ఎవరు ఫీల్ అవుతారు అంటే మనం బలవంతులు కాదా అంటారు. నీ జనాభా ఎంత? 146 కోట్లు. నీ జీడిపి ఎంత ఈ రోజుకి? $4.2 ట్రిలియన్ కూడా లేదు. అంతే. ఎత్తి కొదేస్తే ట్రై టు అండర్స్టాండ్. ఎక్కడ 146 కోట్ల మంది జనాభా, ఎక్కడ $4.2 ట్రిలియన్? అవును. అసలు 4.242 కూడా లేదు ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం. అయితే 3.90కి వస్తుంది. $3.90 ట్రిలియన్ మన ఎకానమీ ఇప్పుడు పడిపోయిన రూపాయి విలువతో పోల్చుకుంటే. మీ అనాలిసిస్ ప్రకారం 5 ట్రిలియన్ ఎప్పుడు టచ్ అవుతుంది ఇండియా? అసలు చాలా కష్టం అది. మాటలు చెప్పుకోవటం వేరు, మాటలు చెప్పటం వేరు, ఆచరణ వేరండి. ఈ విధంగా రూపాయి పడిపోతా ఉంటే $5 ట్రిలియన్ ఇస్ ఎ డ్రీమ్, అంతే. డ్రీమ్. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే నిజమైన లెక్కలు చెప్పుకోవాలంటే మన అది వచ్చేసరికి 3.90, అంతకంటే లేదు. $1 ట్రిలియన్ కంటే లేదు. 4.20 కూడా లేదు. ఇక తగ్గిస్తున్నాను నేనైతే జీడిపిని. నీకు మూడీస్ రేటింగ్ ప్రకారం అయితే 6% కంటే గ్రోత్ రేట్ ఉండదు. ఓకే. మూడీస్ రేటింగ్ ప్రకారం అయితే డౌన్ రేటెడ్. ట్రై టు అండర్స్టాండ్. చాలా రేటింగ్ కంపెనీలు మొత్తం డౌన్ రేట్ చేస్తున్నాయి. పిచ్ కానీ మొత్తం డౌన్ రేట్ చేసేస్తున్నాయి. అందువల్ల మనం ఏంటంటే ఇక్కడ మనం ఎకానమీని మనం క్రిటిసైజర్స్ కాదు, మనం పొలిటీషియన్స్ కాదు. మనం ఒక ఎకానమీని ఉన్న పరిస్థితులను బట్టి డిస్కస్ చేస్తాం. అంతేగాని మనం పాలిటిక్స్లు బేస్ చేసుకోనో లేకపోతే ఇంకో రకం మనం ఒక ఎకానమీలో ఉన్న అవగాహనతో మనం మాట్లాడుతూ ఉంటాం. అంతేగాని లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్లో మన బాగుంటుందని చెప్తున్నాను నేను కూడా. అది కూడా మంచి స్టాక్స్ కొంటే నిలబడతారు. మంచి స్టాక్స్ ఉంటే అది బాగా కరెక్ట్ ఉంటే కొనాలి. అంతేగాని అప్కమింగ్ సెక్టర్ రాబోయే 10 ఏళ్ళకు కూడా ఇప్పుడే డిస్కౌంట్ చేసుకుంటే 10 ఏళ్ళకు వచ్చే ధర కూడా ఇప్పుడే డిస్కౌంట్ పెట్టాడు కొన్ని ఉపయోగం ఉంది. అవును. మీకు నేను 2000 ఇయర్లో సత్యము 7,000 చిల్లర ఉన్నప్పుడు అమ్ముకోమని చెప్పాను. 20 years ఈపీఎస్ని డిస్కౌంట్ చేసుకుందండి. కమింగ్ 20 years ఈపీఎస్ని డిస్కౌంట్ చేసుకుంటారు. అది నేను నా ఫ్రెండ్స్లో చాలామంది దగ్గర సత్యం ధర షేర్లు ఉంటే అమ్మేసుకోండి అని చెప్పాను. నన్ను చూసి ఏదో పిచ్చోని చూసిన ఏంటంటే నవ్వారు. అరే బాబు 20 years ఈ ఈపీఎస్ని డిస్కౌంట్ చేసుకుంటుంటారు ఇప్పుడు. అది దాన్ని ఒళ్ళు బలిసి ధర అంటారు. తర్వాత ఏమైంది? సాఫ్ట్వేర్ కరెక్షన్ సెట్ వచ్చింది. ఆ సెక్టార్లో కరెక్షన్ ఎట్ వచ్చింది. మనం 4,500 కూడా తీసేసి నేను చెప్పింది అదే. మీకు అందుకని మీకు లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్లో కొనండి అంటే బాగా కరెక్ట్ అయ్యి తక్కువ పీలో దొరుకుతూ అప్కమింగ్ సెక్టార్ అయి ఉండి భవిష్యత్తున్న సెక్టార్ అయి సౌగా దొరుకుతుంటూ ప్రాపర్ కరెక్షన్ అయినప్పుడు మాత్రం కొంటే వాళ్ళు లాభాలు తీసుకుంటారు. అవును. అంతేగాని హై పీలో వెళ్ళి రాబోయే 10 ఏళ్ళకి పెర్ఫార్మెన్స్ని ఇప్పటికే డిస్కౌంట్ చేసుకుంటా షేర్లు ఉన్నాయనుకోండి, అవి కొనందులో నీకు ఉపయోగం ఏం లేదు. అవును. ట్రై టు అండర్స్టాండ్. అందుకని ఫండమెంటల్ అనాలిసిస్ మీద అవగాహన ఉండాలి, టెక్నాలజీ మీద అవగాహన ఉండాలి, ఓవరాల్ ఎకానమీ మీద అవగాహన ఉండాలి. వీటన్నింటినీ బేస్ చేసుకొని కొనుక్కోవాలి. ఏమో తర్వాత వచ్చేసరికి ఏంటి మీకు 6-7 తారీఖులు బ్యాంక్ రేట్స్ మీకేమీ తగ్గవు. అసలు స్పెక్యులేషన్స్లో పెరుగుతాయని ఒక టాక్ ఉంది. రెపో రేట్ పెరగచ్చు అని ఒక టాక్ ఉంది. పెరగచ్చు. అది పెరిగితే బ్యాంక్ నిఫ్టీ గట్టిగానే వేస్తారు ఒక ఏత. మీకు అర్థమైంది. అందువల్ల కొంచెం జాగ్రత్త ఉండమని చెబుతున్నాను. మనం ఏది రికమెండ్ చేయట్లేదండి. జస్ట్ వీఆర్ సజెస్టింగ్ ఇట్స్ ఎన్ ఎడ్యుకేషన్ పర్పస్ వీడు. మనం ఉన్న ఎకానమీ మీద ఉన్న మన అవగాహనతో వీఆర్ షేరింగ్ అవర్ ఐడియాలజీ విత్ ది పబ్లిక్, అంతే. అంతేగా మనం రికమెండ్ చేయట్లేదు. ఎవరిని కొనండి అమ్మకండి షార్ట్ వెళ్ళడం లాంగ్ వెళ్ళడం మనం రికమెండ్ చేయట్లేదు. ట్రై టు అండర్స్టాండ్. అందువల్ల నెక్స్ట్ 16-17 తారీఖులో మీకు ఫెడ్ మీటింగ్ ఉంది. మీకు వచ్చేసరికి కెవిన్ వాష్, అర్థమైందా? నా దృష్టిలో అయితే అమెరికాలో కూడా మీకు ఫెడ్ రేట్లు తగ్గుతాయి నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు అర్జెంటుగా తగ్గు 3.5 బిట్వీన్ 3.5 to 3.75 మధ్య ఉంది. అవేమి డ్రాస్టిక్ ఏం తగ్గు. ట్రై టు అండర్స్టాండ్. అందువల్ల అక్కడ కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోలబుల్ ఉంది. 3.80 ఉంది. అది 2% కంట్రోల్ చేద్దాం ఉంటుంది. అది అసలు రావట్లే, వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. మీరు అమెరికాలో మీకు ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటే అడగండి అసలు ఏ రేంజ్లో పెరిగినాయో. ఆయిల్ కానీ మిల్క్ కానీ మీకు అసలు గ్యాస్ కానీ ఇవన్నీ అసలు ఏ రేంజ్లో పెరిగినాయో అడగండి. ఎసెన్షియల్ కమోడిటీస్ అసలు ఏ రేంజ్లో పెరిగినాయో అడగండి. వాళ్ళు చెప్తారు, మీ ఫ్రెండ్స్ చెబుతారు. దారుణంగా పెరిగిపోయినాయి. అందువల్ల నేనేం చెప్తున్నానంటే ఇన్వెస్ట్ చేయొద్దు, నేను ఎప్పుడు చెప్పను. ఇన్వెస్ట్ చేయొచ్చు, అయితే వడబోసుకొని మంచి స్టాక్స్ వడబోసి మంచి ఫైనాన్షియల్ అనలిస్ట్ని కన్సల్ట్ అవుతూ, అర్థమైంది, ఏదైనా మంచి టెక్నికల్గా ఫండమెంటల్గా మంచి నాలెడ్జ్ పీపుల్ని అప్రోచ్ అయ్యి వడబోసి వాటిలో నుంచి తీసుకొని, ఎందుకంటే హార్డెడ్ అమౌంట్స్ దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్. మంచి స్టాక్స్ ఇన్వెస్ట్ చేసి 4-5 ఏళ్ల పాటు హోల్డ్ చేయగలిగిన తమ్మున్నోళ్ళే పెట్టండి. అంతేగాని ఇవాళ ఈ పెట్టేసి వచ్చే నెలలో పెరగాలంటే అవి ఏం పెరగవు. దట్ టు వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎఫ్ఐస్ కంటిన్యూస్ సెల్లింగ్లో ఉన్నారని చెప్పారు కదా, డిఎస్ కంటిన్యూస్ బయింగ్లో ఉన్నారు. సెక్టార్ చేంజ్ అవుతున్నారు వాళ్ళు. కొంత ఐటీ ఓటీ, ఎఫ్ఎంసీ ఓటీ ఎగ్జిట్ అవుతున్నారు. మెటల్స్ ఓటీ, హెల్త్ కేర్ సెక్టార్ ఓటీ, అంటే షిఫ్ట్ అవుతుంది సెక్టార్స్. డిఎస్ అనేటువంటి వాళ్ళు ఐటీలో నుంచి కొంత ఎగ్జిట్ అవుతున్నారు.
తర్వాత ఎఫ్ఎంసీ నుంచి కొంచెం ఎగ్జిట్ అవుతున్నారు. వాళ్ళు మన షిఫ్ట్ ఏ సెక్టార్లోకి ఎక్కువ వెళ్తున్నారంటే మెటల్స్ ఒకటి, ట్రై టు అండర్స్టాండ్. తర్వాత హెల్త్ కేర్ ఒకటి, ఎనర్జీ సెక్టార్ ఒకటి, ఎనర్జీ సెక్టర్ ఎనర్జీ సెక్టార్ ఒకటి, తర్వాత క్యాపిటల్ గూడ్స్ సెక్టార్ ఒకటి, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్లో కూడా ఎంటర్ అవుతున్నారు వాళ్ళు. ఇలా సెలెక్టివ్ సెక్టార్లు, డిఫెన్స్ సెక్టార్ ఒకటి, వాళ్ళు కొంచెం సెలెక్టివ్ సెక్టార్లోకి ఎంటర్ అవుతున్నారు. అందులో మీరు ఇవన్నీ చూసుకోవాలి. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే అవి కూడా మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాను కదా అని నేను రికమెండ్ చేయట్లా. అవి ఎక్కువ పీలో ఉన్నాయి చూడద్దు. ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉండి రాబోయే రోజులు ఆపర్చునిటీస్ అందుకోబోతున్నాయి. ఇవి ఇంకా ఆపరేషన్ స్టార్ట్ కాలేదు, కౌంటర్స్లో బాగా లోలో ఉన్నాయి, నియర్ ఫ్యూచర్లో ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి. అలాంటివి సెలెక్ట్ చేసుకొని బై చేయాలి. అంతేగాని ఏ పడితే అది అడ్డగోలుగా కొట్టే ఇరుక్కుంటారు. ఎక్కడ ఏ సెక్టార్ అయినా ఇప్పుడేనండి రైట్ టైం రైట్ స్టాక్స్, ఖచ్చితమైన సమయంలో ఖచ్చితమైన స్టాక్స్ కొనుక్కున్న వాళ్ళే మార్కెట్లో గెయిన్ అవుతారు. రాంగ్ టైంలో రాంగ్ స్టాక్స్ కొన్న వాళ్ళు ఎవ్వరు దే నెవర్ గెయిన్ ది అమౌంట్స్ ఇన్ స్టాక్ మార్కెట్ ఎస్పెషల్లీ. ఎనీహో ఫైనల్ కంక్లూజన్ వచ్చేసరికి మీకు ఇన్ఫ్లేషన్ ఒకటి అన్కంట్రోలబుల్లో ఉంటుందని చెప్తున్నాం. ఫెడ్ అంత అద్భుతంగా ఉండవని చెప్తున్నాం డెసిషన్స్. తర్వాత రేపు 26వ తారీఖు వచ్చేసరికి మీకు మే కాంట్రాక్ట్ ఎక్స్పైరీ ఉంది. ట్రై టు అండర్స్టాండ్. వీటన్నిటిని బేస్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీ మీద వీటన్నిటి ప్రభావాలు ఉంటాయి. ఈ స్పెక్యులేషన్స్ అన్ని ప్రభావాలు ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి నెక్స్ట్ వీక్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దాం. నిన్న శుక్రవారం 22వ తారీఖు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 54,055 పాయింట్లు అరౌండ్ క్లోజ్ అయింది. 54,055 పాయింట్స్ అరౌండ్ క్లోజ్ అయింది. రెసిస్టెన్స్ పైకి వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ రెసిస్టెన్స్లు వస్తాయి. ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 54,450, 54,415. సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 55,000 మంచి రెసిస్టెన్స్. థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 55,235, ఓకే, 55,235. ఫోర్త్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మీకు నా లెక్కనైతే ఫోర్త్ రెసిస్టెన్స్ లేదండి, ఇక్కడే పెట్టేసుకున్నాను. 55,235 మీదనే కొంచెం అప్రమత్తం కూడా చెబుతున్నాం. మీకు ఎప్పుడైనా 55,235 అనేది చాలా కష్టం రావటం ఇప్పుడున్న కండిషన్స్లో అయితే. 55,235 క్యాప్ అది దాటం అనేది చాలా కష్టం నా దృష్టిలో. అందువల్ల R3 ఇచ్చి R4 కూడా ఇవ్వలే. నేను చెప్పే విధానం బట్టి మీకు అర్థమైపోతుంటుంది, అంటే నా లోపల ఇన్నర్ ఐడియాలజీ అనేది. తర్వాత S1 ఒకవేళ కిందకి వెళ్తే S1 చెప్తున్నాను 53,875, 53,875. అదే S2 వచ్చేసరికి సపోర్ట్ 2 వచ్చేసరికి 53,400. అదే S3 వచ్చేసరికి 53,100. అది కట్ అయితే మీకు నెక్స్ట్ వచ్చేసి ఒక జోన్ చెప్తున్నాను, అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి. అక్కడ మటుకు బౌన్స్ అవుతుంది, టెక్నికల్ బౌన్సెస్ అవుతాయి అక్కడికి వస్తే మటుకు. అదేంటంటే S4 వచ్చేసరికి 52,800 నుంచి 52,300 మధ్య. ఓకే, మళ్ళీ వన్స్ అగైన్ తేడా పడితే బ్యాంక్ నిఫ్టీ 52,800 నుంచి 52,300 లాగా రావడానికి ఛాన్స్ ఉంది. ఆ జోన్లో రావడానికి ఛాన్స్ ఉంది. అక్కడ స్టెబిలైజ్ అయ్యి టెక్నికల్ బౌన్స్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అందువల్ల మీరు 52,800 నుంచి 52,300 వచ్చినప్పుడు మటుకు షార్ట్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎనీహో నిహాల్ గారు, మనం ఈ వీడియోలన్నీ కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, ఓకేనా? ట్రై టు అండర్స్టాండ్. వీఆర్ మేకింగ్ ఆల్ దీస్ వీడియోస్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ వీఆర్ నాట్ రికమెండింగ్. ఓకే, ఒక పబ్లిక్కి టు క్రియేట్ అన్ అవేర్నెస్ overall market conditions. We are making these videos. That's all. Thank you, Nihal Garu, to give this opportunity to you and your social post channel. Okay? Thank you, sir.